వెల్కమ్ టు ఎన్డీజీ న్యూస్. నా పేరు నరసింహారావు. నందిగామలో ఆదివారం ఉదయం నుండి ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొనగా మధ్యాహ్నానికి ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. అకస్మాత్తుగా కురిసిన వర్షంతో రహదారులపై నీరు నిలిచి చిరు వ్యాపారులు, వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షం పంటల ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుందని నియోజకవర్గ వ్యాప్తంగా వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎమ్మెల్యే బోండా ఉమా బూతులు, వ్యక్తిగత దూషణలకు దిగడం శోచనీయమని తన్నీరు నాగేశ్వరరావు విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించడం ప్రతిపక్షంగా తమ బాధ్యత అని, దాన్ని సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్యే హోదాలో ఉండి అసభ్య పదజాలం, దురుసు ప్రవర్తన ఉపయోగించడం బోండా ఉమా స్థాయికి తగదని తీవ్రంగా ఖండించారు. జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటా, నా ఊపిరి పోయేంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితో ఉంటా అన్నాడు తప్ప మీతో మంత్రాలు చేసి మీ పార్టీలో మారతానని ఎప్పుడు కూడా ఆయన అలానే అంబటి రాంబాబు ఆయన ఇంటి మీద పోయి దౌర్జన్యం చేశారు. 6 గంటలు అరాచకం సృష్టించారు. కార్లు పగలగొట్టారు. కుటుంబ సభ్యులు నానా దుర్భాషలాడారు. ఆయన మొక్కు అని ఆత్మవిశ్వాసంతో ఒకటే చెప్తున్నాడు. ఆయన నేను ఆఖరి నిమిషం వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటా అన్నాడు. ఎక్కడ భయపడలా. నీకులాగా తెలుగుదేశం వారితో చర్చలు చేయలా. నువ్వు చేసావు వైఎస్ఆర్ పార్టీ వారితో చర్చలు, పార్టీ మారాలని. కాబట్టి నీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి వ్యత్యాసం ఉంది. నీకు భవిష్యత్తు ఉండాలంటే ప్రజాస్వామ్యయుతంగా ఉండు, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడు. అరే తురే, ఒరే, వాడు, వీడు, పొట్టోడు, నెత్తిపకోడి ఇట్లాంటి మాటలు దయచేసి మానేస్తే మంచిది. నువ్వు ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నావు. ఆ మానసిక రుగ్మతని నోటి దురదగా మార్చుకోబాకు. ఆ నోటి దురదను తగ్గించుకుంటే నీకు తగిన శాస్తి జరగకుండా ఉంటుంది. లేకపోతే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు ఈ ఎన్టీఆర్ జిల్లాలో కథం తొక్కి నీ ఇంటిని ముట్టడించే కార్యక్రమాన్ని కూడా త్వరలోనే చేపడతామని చెప్పి, నువ్వు పందా మార్చుకోకపోతే నీ భర్తం పడతామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిక చేస్తాం. ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద లారీ, స్కూటీ ఢీకొన్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. విజయవాడ వైపు నుండి హైదరాబాద్ వెళ్తున్న లారీ వన్ వే మార్గంలో వస్తున్న స్కూటీని బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సాంప్రదాయ దుస్తుల్లో హాజరైన ఆదివాసీ కళాకారులు సీఎంకి ఘనస్వాగతం పలికి నృత్యాలతో అలరించారు. వేడుకల్లో భాగంగా ఓ వృద్ధుడి నుండి డప్పు తీసుకొని సీఎం స్వయంగా వాయించగా కళాకారులు ఆయన చుట్టూ ఉత్సాహంగా నృత్యాలు చేశారు.
నందిగామ మండలం మాగల్లులోని మసీదు నుంచి పొలాలకు వెళ్లే డొంక రోడ్డు భారీ గుంతలు పడి నీటితో నిండిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షపు నీరు నిలవడంతో పంట పొలాలకు వెళ్లలేక ఎడ్ల బండ్లు ట్రాక్టర్లు నడపలేక నిత్యం అవస్థలు పడుతున్నామని రైతులు వాపోతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి తక్షణమే ఈ డొంక రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆషాఢ మాసం 25వ రోజు సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారికి సారె సమర్పించేందుకు వేలాది మంది మహిళలు తరలివచ్చారు. సాయంత్రం వరకు 59 సారె బృందాల్లో దాదాపు 21,000కు పైగా భక్తులు అమ్మవారికి పట్టు వస్త్రాలు నైవేద్యాలు సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన భక్తజనానికి దేవస్థానం అధికారులు ఉచిత దర్శనం, ఆశీర్వచనం, ప్రసాదాలు వితరణతో విస్తృత ఏర్పాట్లు చేశారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న వార్తలు. రేపటి న్యూస్తో కలుద్దాం. నమస్కారం.